5 స్టార్ ఆర్ 3 స్టార్ ఏసీ కొనాలనగానే ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే. ఈ రోజు డౌట్ ని మడత పెట్టేద్దాం. దానికన్నా ముందు ఛానల్ ఫాలో అవ్వండి. కంపారిజన్ కోసం 1.5 టన్ 3 స్టార్ ఏసీని అండ్ 5 స్టార్ ఏసీని కన్సిడర్ చేద్దాం. ఈ టూ వేరియంట్స్ కి ఉన్న ప్రైస్ డిఫరెన్స్ అయితే 7,500 రూపీస్. సో 5 స్టార్ ఏసీకి 7,500 రూపీస్ అప్ ఫ్రంట్ కాస్ట్ అయితే మనం పెడుతున్నాం. నౌ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ చూసినట్టయితే 3 స్టార్ ఏసీ 1.1 యూనిట్స్ పర్ అవర్ కన్జ్యూమ్ చేస్తున్నట్టయితే 5 స్టార్ ఏసీ 0.84 యూనిట్స్ పర్ అవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఒక యూనిట్ కి 6 రూపీస్ అయినట్టయితే 3 స్టార్ ఏసీకి 6.6 రూపీ పర్ అవర్, 5 స్టార్ ఏసీకి 5.04 రూపీస్ పర్ అవర్ అయితే పడుతుంది. ఇన్ కేస్ మనం ఏసీని ఇయర్ అంతా 12 అవర్స్ పర్ డే కంటిన్యూస్ గా రన్ చేస్తున్నట్టయితే 3 స్టార్ ఏసీకి అయ్యే ఎలక్ట్రిసిటీ కాస్ట్ 28,900 రూపీస్. అదే 5 స్టార్ ఏసీకి 22,000 అయితే అవుతుంది. సో ఈ కేసులో మనం 5 స్టార్ ఏసీకి పెట్టిన అప్ ఫ్రంట్ కాస్ట్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ 1 ఇయర్ లోనే రికవర్ అవుతుంది. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి అది మనకి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కటింగ్ లో అయితే హెల్ప్ చేస్తుంది. బట్ వెయిట్, ప్రాక్టికల్లీ ఇయర్ అంతా 12 అవర్స్ పర్ డే రన్ చేసేది యూజువల్ గా బిజినెసెస్ అయ్యి ఉంటాయి. మరి హౌస్ హోల్డ్స్ కి ఇప్పుడు ఇదే లాజిక్ హౌస్ హోల్డ్ యూసేజ్ కి అప్లై చేసి చూద్దాం. అది కూడా ఇయర్ అంతా కాకుండా హాఫ్ ఇయర్ మాత్రమే. ఎందుకంటే వింటర్ అండ్ హెవీ మాన్సూన్ సీజన్స్ లో ఏసీని ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. ఈ కేసులో 3 స్టార్ ఏసీకి అయ్యే ఖర్చు 7,200 రూపీస్ పర్ ఇయర్ అయితే 5 స్టార్ ఏసీకి అయ్యేది 5,500 రూపీస్ పర్ ఇయర్. ఈ సినారియోలో మనం 5 స్టార్ ఏసీకి పెట్టిన అప్ ఫ్రంట్ కాస్ట్ ఏదైతే ఉందో అది రికవర్ చేయడానికి 4.5 ఇయర్స్ అయితే పడుతుంది. సో అప్ ఫ్రంట్ కాస్ట్ పెట్టడం ఇష్టం లేక పీక్ సమ్మర్ లో తప్ప మిగిలిన డేస్ లో ఎక్కువగా ఏసీని యూజ్ చేయమనుకుంటే 3 స్టార్ ఏసీని కూడా కన్సిడర్ చేయొచ్చు. అదే లాంగ్ రన్ లో ఏసీ నుంచి వచ్చే పవర్ బిల్ ని తగ్గించుకోవాలనుకుంటే 5 స్టార్ ఏసీ బెటర్ ఆప్షన్ అవుతుంది. మీరైతే ఏం ప్రిఫర్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం అసెట్ వేవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.